కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లీ 200 పెన్షన్ 3 గంటల కరెంట్ వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పెన్షన్ కూడా సరిగ్గా లేదని, చారణ కోరికి బనానా మసాలా అన్నట్లుగా ఇచ్చినోళ్లు ఇంద్రుడు చంద్రుడు అని డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక జడ్చర్ల నియోజకవర్గంలోనే 32,477 మందికి నెలకు 2,000, 3,000 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు ఇచ్చి పెద్ద మనసుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. జై మల్లన్న మన మల్లారెడ్డి వచ్చిండు తెలంగాణ సెలబ్రిటీ. జై లక్ష్మణ జై సీనన్న. కొద్దిగా నోటిదూల ఎక్కువ ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి, నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు. ఇదివరకు ఇట్లే వచ్చి తిట్టిపోతే మీరు ఏం చేసిండ్రు? 45,000 ఓట్లతో లక్ష్మారెడ్డి గారిని పోయిన ఎలక్షన్లో గెలిపించారు. ఈసారి మీరు చేయవలసింది ఒకటే, వాళ్ళు ఎన్ని తిట్లన్నా తిట్టని మీరు చేయవలసింది, పోయినసారి 45,000 ఓట్ల మెజారిటీ ఇచ్చిండ్రు, ఈసారి 90,000 ఓట్ల మెజారిటీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించండి. గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక్క మాట, మీరున్ననాడు 50 ఏళ్ళు చక్కగా పనిచేస్తే ఈ సమస్యలు ఎందుకుంటాయి, ఈ సన్నాసి యాత్రలు ఎందుకుంటాయి? అసలు 50-55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎట్లుండే పరిస్థితి ఆనాడు? వాళ్ళు 2014కు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది, ఆడబిడ్డల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు చక్కగా రాక మన ఊర్లో ఎవరన్నా మన చుట్టమో తెలిసిన ఆయన్నో చచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకు. అన్నా ఒక అర్ధగంట కరెంటీ అన్నా, బాయికాడికి పోతున్నాం, స్నానాలు చేయాలి, స్నానాలు చేయకపోతే ఇంట్లోకి రానియరు, దండం పెడతా ఒక అర్ధగంట కరెంటీ అన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు మర్చిపోదామా? ఒక్కసారి ఆలోచన.